కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని మహారాజా కోటలో కవి సమ్మేళనం జరిగింది. పిఠాపురం రాజారావు రామరత్నారావు సమక్షంలో జరిగిన ఈ సమ్మేళనానికి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతానికి చెందిన కవులు పాల్గొన్నారు. నాట్య మయూరి సుప్రియ నాట్య ప్రదర్శన ఆహుతులను అలరించింది. గుబ్బల కనకం గానామృతం ఆకట్టుకుంది. సినీ నిర్మాత గరగా వీరబాబు ఆహ్వానం పలకగా సినీ నటుడు రచయిత దంగేటి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. పంతుల లలిత, డాక్టర్ వీరా శ్రీరామ్, సినీ రచయిత రాయేపల్లి వాసు, మార్కండేయ నాటక కళా పరిషత్ అధ్యక్షుడు పడాల రవి తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ పిఠాపురం మహారాజా వారి కోటలో కవి సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆంధ్ర, తెలంగాణ నుంచి, అలాగే రాయలసీమ నుంచి, వేరే ప్రాంతాల నుంచి కూడా ఎంతో మంది కవులు వచ్చారండి. మా పిఠాపురం మహారాజా వారి కోటలో ఈ కవి సమ్మేళనం జరపడం చాలా అదృష్టం అండి. పునర్జీవం, అంతరించిపోతున్నటువంటి కళలు యువతరానికి, చిన్నపిల్లలకి కూడా ఇది ఒక ఆదరణ తీసుకుని ముందు కొనసాగిస్తారని కోరుకుంటున్నామండి. అలాగే ప్రతి కోటలోని కూడా బ్రిటిష్ ప్రభుత్వం అంతరించిపోయినప్పటికీ కూడా రాజకీయ వ్యవస్థను కాపాడుతున్నటువంటి దేశం బ్రిటన్. ఈ రోజు ప్రజాస్వామ్యం వచ్చినప్పుడు కూడా బ్రిటన్ లో రాజకీయ వ్యవస్థను గౌరవిస్తున్నారు, పార్లమెంట్ లో వాటికి స్థానం కల్పిస్తున్నారు. అలాగే మన భారతదేశంలో కూడా ప్రతి రాజవంశానికి స్థానం కల్పించాలన్నది మా కోరిక. ప్రతి కోటలోనూ కూడా ఇలాగే కవి సమ్మేళనం, నాట్య ప్రదర్శన జరగాలనుకుంటున్నాం. అలాగే విజయనగరం మహాసామ్రాజ్యంలోని, మన హైదరాబాద్ గోల్కొండలోని, మన వరంగల్ కోటల్లో కూడా ఇలాంటి నాట్య ప్రదర్శనలు, కవి సమ్మేళనాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నామండి. ఇది రాజరిక వ్యవస్థకు మాకున్న ప్రేమ. మీ అందరికీ ధన్యవాదాలు. గౌరవీయాన్ని జ్ఞప్తికి తెస్తూ ఈనాడు ఇక్కడ మన గరగా వీరబాబు గారు, తర్వాత దంగేటి నాగేశ్వరరావు గారు ఇద్దరు వారి అత్యుత్తమమైనటువంటి ప్రోత్సాహంతో మరి ఈ కార్యక్రమం జరపడం జరిగింది. ఎంతో వ్యయ ప్రయాసాలు వచ్చి వారు చేసేది నిజంగా చాలా సంతోషించదగిన విషయం. కొత్త విషయాలు తెలుసుకున్నాం. కవిత్వం అనేది నా ఉద్దేశంలో కవిత్వం అనేది కేవలం ఒక వ్యక్తి ప్రస్తుతి కాకుండా సామాజిక స్పృహకి దోహదం చేసేటట్టుగా ఉండాలని చెప్పేసి నా అభిమతం. అలాగే చాలా వరకు మీరంతా కూడా చాలా ఉత్సాహంతో, ఉత్సుకతతోటి మరి ఎంతో బాగా రాసి పంపారు. ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో కూడా, భవిష్యత్తులో అందరం కూడా మళ్ళీ ఇలాగే కలవాలి, ఇక్కడ కూడా కలవాలి, మరింతగా మంచి కవితలు, భావకథలు మీ దగ్గరికి రావాలని